మనందరిలో ఒకరుగా ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేయటమే కాకుండా అద్భుతమైనటువంటి సాక్ష్యం ఏంటంటే, మరి ప్రతి సమయంలో ఈ స్థలాన్ని ప్రభు పని నిమిత్తం వాడుకోవటానికి దేవుడు ఒక ఆధిక్యతనిచ్చాడు. జాగ్రత్తగా గమనించాలి. ఇల్లు కట్టబడుతుంది, చాలా ఇళ్ళున్నాయి, విలువైనటువంటి ఇళ్ళున్నాయి. గత వారం జ్ఞాపకం చేసుకున్నటువంటి మాట అది. బేతనియా గ్రామంలో చాలా ఇళ్ళున్నాయి. గమనించవలసిన విషయం, చాలా విలువైనటువంటి ఇళ్ళున్నాయి. చిన్న చిన్న ఇల్లు కాదు, విలువైనటువంటి ఇళ్ళున్నాయి. గొప్పవాళ్ళు ఉన్నారు, సామంతులు ఉన్నారు. కానీ యేసయ్య ఎక్కడికి వెళ్ళేవాడు? మరియ మార్గల గృహానికి వెళ్ళేవాడు. జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు చాలా కాలం నుంచి మన సంఘంలో స్వార్థ సభలు జరుగుతున్నాయి, దైవజనులు వస్తున్నారు, పెడుతున్నారు. ఇవి నిన్న నుంచి మొన్న నుంచి జరిగేటువంటివి కాదు. దేవుని యొక్క కృపను బట్టి సంఘమంతా ఐక్యతతో, సమాధానంతో, దైవజనుల ప్రార్థనతో మరి ఎంతగానో ప్రయాసపడుతూ ప్రముఖ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. మరి గడిచినటువంటి పక్షము దినాలు, సంవత్సరాలుగా మరి స్థలాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనిస్తున్నప్పుడు, నేను ఇక్కడ కూర్చున్నప్పుడల్లా నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుందంటే, ఈ స్థలాన్ని ప్రభు పని కొరకు వాడుకుంటూ ఉన్నాడు. ప్రభు పని కొరకు వాడుకుంటున్నాడు. ఎంత అద్భుతం ఆలోచన చేయాలి. అలా వాడుతున్నటువంటి ఓ ఇంటిని మనం ఆలోచన చేసుకుంటాం కదా. యెహోషువకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారముగా యెహోషువ వెగులు వాళ్ళని పంపించాడు. పంపించినప్పుడు ఆ ఎరుకోలో ఒక ఆమె ఇంట చేర్చుకుంది. ఆవిడ మనందరికీ తెలుసు కదా. ఎవరమ్మా? రాహాబు అనేటువంటి వేశ్య వీరింటి చేర్చుకుంది. ఎంత అద్భుతమో చూడండి. చాలా గొప్ప గొప్ప వాడు ఉన్నారు. చాలా అద్భుతమైనటువంటి మహానగరం అది. ఆ మహానగరంలో